సుందరకాండ 60వ సర్గ. 59వ సర్గలో హనుమంతుడు తన లంకా ప్రయాణాన్ని గురించి మొత్తము జాంబవతుడు, అంగదుడు మొదలైన వానర శ్రేష్ఠులకి వివరిస్తాడు. అలా వివరిస్తూ ఇలా అంటాడు, సీతామాతని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. అసలు ఆ మాతని విడిచిపెట్టి నాకు రావాలని లేదు, ఆవిడని నాతో తీసుకొచ్చేయాలని అనిపించింది. కానీ సీతామాత నిరాకరించింది రావటానికి. సీతామాతని తీసుకొచ్చి సీతామాతతోటి రాముడి దగ్గరికి వెళ్ళాలని అని చెప్పేసి తన అభిప్రాయాన్ని చెప్తాడు. ఈ హనుమంతుడి మాటలు విన్నటువంటి అంగదుడు ఇలా అంటాడనమాట, ఓ వానర శ్రేష్ఠులారా, మనందరం కూడా ఆ లంక నగరానికి ఇప్పుడే ప్రయాణమయ్యి దండెత్తి ఆ రావణాసురుణ్ణి ఓడించి సీతామాతని తీసుకొచ్చి రాముడికి ఇద్దాం. ఆకాశ సంచారంలో కానీ కామరూపాలు ధరించటంలో కానీ మనకన్నా వీరులెవరూ లేరు, మనల్ని ఓడించే వాళ్ళే లేరు. కాబట్టి ఉట్టి చేతులతో సీతామాత కనిపించింది అని చెప్పి రాముడికి విన్నవించడం కన్నా వీరులమైన మనందరం ప్రయాణం చేసి లంక మీద దండెత్తి సీతామాతని తీసుకురావడమే నాకు సబబు అనిపిస్తోంది అని చెప్పేసి అంటాడనమాట. అలా అనగానే అక్కడున్నటువంటి వానర శ్రేష్ఠులలో వృద్ధుడైనటువంటి జాంబవంతుడు ఇలా అంటాడనమాట. అంటే ఆయనకి చాలా సంతోషం వేస్తుంది. అంగదుడు చాలా వీరోచితంగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషించి, మీ ప్రభుభక్తికి మీకున్న ఉత్సాహానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ రాముడు మనకి ఏ పని చెప్పాడో అదే పని చెయ్యాలి. ప్రభువు మనకి ఇచ్చిన అధికారం కంటే మనకి మనమే ఎక్కువగా ఆపాదించేసుకోకూడదు. రాముడు మనం చేసే పనిని మెచ్చుకోవాలి. అలా చేస్తే మనకిచ్చిన పనిని మనము సక్రమంగా పూర్తి చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనం ఇప్పుడు లంక మీదకి దండెత్తడం సబబు కాదు అని చెప్పేసి జాంబవంతుడు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో చూద్దాం. అంతవరకు సెలవు.